హలో అండి అందరికీ. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా మనం చూద్దాం. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్, 2 ప్యాకెట్స్ మష్రూమ్స్, 1 కప్పు పుదీనా, టమాటో ముక్కలు, 1 కప్పు పెరుగు, 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ సామాన్లు. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకోండి. 2 పెద్ద సైజు టమోటాలను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్న ముక్కల కన్నా ఇలా 2 ముక్కలు అయితేనే బెస్ట్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బిర్యానీ సామాన్లన్నీ వేసుకోండి. అందులో ఈ బిర్యానీ సామాన్లన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. బిర్యానీ సాంబార్ ఇలా కొంచెం ఫ్రై అయినప్పుడు పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక టమాటా ముక్కలను కూడా అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారుగా ఇలా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కారం కూడా అందులో వేసి కొంచెం కారం స్మెల్ పోయినంత వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగుని ఇందులోకి వేసుకుందాం. ఈ పెరుగు అనేది మొత్తం ఆ గ్రేవీలో కలుసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా దగ్గరికి అయిపోయాక ఇందులో మష్రూమ్స్ని వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. బిర్యానీ కన్నా ఇందులో ఒక 50 or 60% వరకు ఇక్కడే మష్రూమ్స్ అనేవి మనకి కుక్ అయిపోవాలి. తర్వాత గరం మసాలాని యాడ్ చేస్తున్నాం. ఇది ఇంట్లో మేము తయారు చేసుకున్న మసాలా. మనకి స్పైసీ కొంచెం కావాలంటే కొంచెం గరం మసాలాని ఎక్కువ యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసాక 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనం బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటరు, ఇంకా మష్రూమ్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. టోటల్ 5 గ్లాసెస్ వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి. ఇప్పుడే మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేవి బాయిల్ అయ్యాక మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా మూత పెట్టేయాలి. మూత పెట్టిన 20 నిమిషాల తర్వాత తీయాలి. చూసారా, మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. దీని మీద ఒక 3 స్పూన్లు నెయ్యిని వేసుకోండి.
వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసాక ఒక 10 నిమిషాల పాటు మనం స్టవ్ మీద మూత పెట్టి ఉంచేస్తే ఇంకా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా, రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మష్రూమ్ బిర్యానీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.